హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర 5. జనసేనకు గుడ్ న్యూస్. ఆ పార్టీకి కామన్ సింబల్గా గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చిన సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో జనసేన పోటీ చేయని చోట్ల ఇండిపెండెంట్లకు ఆ గుర్తు కేటాయించే అవకాశం ఉంది. అదే జరిగితే ఏపీలో పొత్తులకు ఇబ్బందికరంగా మారనుంది. ఈ తరుణంలో జనసేన ప్రత్యేక వినతి మేరకు ఎలక్షన్ కమిషన్ కామన్ సింబల్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో జనసేన శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. గత ఎన్నికల్లో అన్ని చోట్ల జనసేన పోటీ చేసింది, కానీ ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జనసేన శాశ్వత గుర్తును కోల్పోయింది. ఫ్రీ సింబల్ జాబితాలో ఎలక్షన్ కమిషన్ గాజు గ్లాసు గుర్తును ఉంచింది. అయితే గాజు గ్లాసు గుర్తు కోసం ఎలక్షన్ కమిషన్కు జనసేన విన్నవించుకుంది. ఫ్రీ సింబల్ జాబితాలో గాజు గ్లాసు ఉన్నందున జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తామని, మిగతా చోట్ల మాత్రం ఇతరులకు కేటాయిస్తామని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. అయితే జనసేన కంటే ముందు తాము దరఖాస్తు చేసుకున్నామని మరో పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కోర్టు ఎలక్షన్ కమిషన్కు నోటీసులు ఇచ్చింది, విచారణ చేపట్టింది. సదరు పార్టీ కంటే జనసేన ముందుగా దరఖాస్తు చేసుకున్న విషయం ఈసీ కోర్టు ఎదుట ఆధారాలతో రుజువు చేసింది. దీంతో గాజు గ్లాసు గుర్తును జనసేన కేటాయిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏకంగా ఫ్రీ సింబల్ జాబితా నుంచి గాజు గ్లాసును తొలగించి కామన్ సింబల్గా కేటాయించడం విశేషం. ఇన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.